హలో అండి. నమస్తే. నేను మీ వీరు మామ. ఈరోజు ఒక ఇన్సిడెంట్ అయితే గనక చాలా కలిచివేసింది. నిజంగా చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్ చూస్తున్నంత సేపు కూడా అసలు మనం ఎటెళ్ళిపోతున్నాం? ఎందుకు ఇంత సైకోయిక్ బిహేవియర్స్ మనలో ఉప్పొంగుతున్నాయని చెప్పి అనిపిస్తా ఉంది. నేనెప్పుడు ఈ కాంపిటీటివ్ వరల్డ్ కోసం, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం, అలాగే పిల్లల పైన ఒత్తిడి కోసం చాలా ఎక్కువగా మాట్లాడుతా ఉంటాం. అసలు ఈరోజు చూస్తుందంటే గనక చాలా చిన్న పిల్లలు నిఖిల్. జోషిన్ అండ్ నిఖిల్‌కైతే గనక నా ఈ వీడియో అంకితం. యావత్ ప్రపంచం కూడా చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఈరోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే కన్న తండ్రి అంత కసాయకంగా నిజంగా చెప్పాలంటే చంద్రకిషోర్ గారు మీరు చనిపోయారు. బట్ ఏంటి? మీరు చేసిన దాంట్లో ఏదైనా 0.01% అయినా మీకైనా అనిపిస్తుందా మీరు కరెక్ట్ చేశారని? ఎల్‌కేజీ, ఫస్ట్ స్టాండర్డ్‌కి ఏంటండి కాంపిటీటివ్? ఎవరు చెప్పారండి వాళ్ళు రేపొద్దున్న మంచి సొసైటీలో ఈ సొసైటీలో వాళ్ళు బాగా వెలగరని మీకెవరండి చెప్పారు? మనం మూర్ఖులుగా తయారవుతున్నామా? నేను స్ట్రెయిట్ అవే ప్రతి పేరెంట్‌కి చెప్తా ఉన్నాను. ఈరోజు మీ పేరెంట్స్ మీ కిడ్స్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వస్తేనే వాళ్ళు సొసైటీలో సూపర్ స్టార్స్ అవ్వరండి. మనం ఇక్కడ పుట్టినప్పుడే మనకంటూ ఏం జరగాలి అని చెప్పి దేవుడు ఆటోమేటిక్‌గా రాసిపెట్టి ఉంటాడు. వాళ్ళ ఐక్యూ బట్టి, వాళ్ళకున్న టోటల్ క్యాలిబర్ బట్టి వాళ్ళు డెఫినిట్‌గా ఒక మంచి స్థాయిలోనే ఉంటారు. ఈ సమాజంలో మనం బ్రతుకుతున్న వాళ్ళందరం కూడా మన స్కూల్‌లో ఫస్ట్ ర్యాంకర్లు, సెకండ్ ర్యాంకర్‌లండి. కొంచెమైనా ప్రతి పేరెంట్ ఆలోచించండి. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. మీ పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతా ఉన్నారు? ఎంత బాగా చదువుతా ఉన్నారు? ఎన్ని ర్యాంకులు తీసుకొచ్చేస్తా ఉన్నారు? ఇవన్నీ స్కూల్ వరకు ఉంటది. ఈ రోజు ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసే ప్రతి ఒక్కరు కలెక్టర్‌లని లేకపోతే ఓన్లీ ఐపీఎస్ ఆఫీసర్‌లే చూస్తున్నారా? అంటే మరి మీ ఉద్దేశంలో ఫస్ట్ ర్యాంకర్‌లు, సెకండ్ ర్యాంకర్‌లు అంటే కలెక్టర్‌లు, డాక్టర్‌లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లే గదా! మీరెవ్వరు మీ లైఫ్‌ని లీడ్ జేయట్లేదా? మీ పిల్లల్ని మీరు చదివించుకోవట్లేదా? ఇంకోటి ప్రతి తల్లిదండ్రికి చెప్తున్నా. మీ పిల్లల్ని చదువు అనేది వాళ్ళ నాలెడ్జ్ కోసం మాత్రమే చదివించండి. వాళ్ళని రుద్దేసి, వాళ్ళని ఎలా అయినా సరే బట్టి విక్రమార్కుడిలా చేసేసి, అవతలాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, సెకండ్ ర్యాంక్ వస్తుంది, నీకు కూడా రావాలి అని దయచేసి చెయ్యబాకండి. గుర్తుపెట్టుకోండి మీరు గూడా మీ స్కూల్‌లో ఫస్ట్ ర్యాంకర్‌లు, సెకండ్ ర్యాంకర్ పిల్లలు కాదు. నేనందరికీ చెప్పట్లేదు. కొంతమంది ఇంకా ఇలా మూర్ఖంగా ఎలా అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఇప్పటికైనా మారండి. షేమ్ అండ్ పిటీ నాకు తెలిసి ఈరోజు ద బిగ్గెస్ట్ బ్లాక్ డే ఇన్ ద ఎంటైర్ సొసైటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద క్యూట్ చిల్డ్రన్స్ లైఫ్. సారీ టు సే దిస్ చంద్రకిషోర్ గారు, వాట్ యూ హ్యాడ్ డన్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ రాంగ్. ఆ చిన్న పిల్లల మరి ఆ చిన్న పిల్లల బ్రతుకుల్ని చిదిమేసే హక్కు మీకు ఇవ్వలేదు. రెస్ట్ ఇన్ పీస్ మై డియర్ క్యూట్ కిడ్స్. దయచేసి మళ్ళీ చెప్తున్నాను పేరెంట్స్ అండ్ అలాగే స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, కాలేజ్ యాజమాన్యాలు కావచ్చు. పిల్లల పైన ప్రెషర్ పెట్టకండి. వాళ్ళు ఎట్లా చదివితే అలాగ చదవనివ్వండి. వాళ్ళు ఎలా, ఎక్కడ, ఎప్పుడు ఒక స్టేజ్‌కి రావాలో వాళ్ళే వస్తారు. వాళ్ళని బ్రతకనివ్వండి. హాయిగా స్వేచ్ఛాలోకంలో విహరించే విధంగా వాళ్ళకో ప్లాట్‌ఫార్మ్‌నివ్వండి. ప్లీజ్ దిస్ ఈస్ వీరు మామ.